హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన విజయం అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, ఎడారి దొంగైన రిక్కీ ఎంతో తెలివిగా ఉగ్రవాదుల నుంచి అణుబాంబులు బాక్స్ మోస్తున్న ఒంటెను తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కథ ఏం జరిగిందో మనం ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. మరి చలి ఎక్కువగా ఉండటంతో తెల్లవారుజామున 3:30 గంటలకి మెలకువ వచ్చేసింది ఖుస్రూకి. లేచి కూర్చుని సిగరెట్ ముట్టించుకున్నాడు. ఓసారి చుట్టూ చూశాడు. అంతటా ప్రశాంతంగా ఉంది. వెన్నెల పిండారబోసినట్టుంది. చుట్టూ తమ వాళ్ళు తలో చోటా పడి నిద్రపోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కాపలా ఉంచిన సెంట్రీలు ముగ్గురు ఏరి? వీళ్ళు కాపలా గాలికి వదిలి నిద్రపోతున్నారా? కోపంతో రివాల్వర్ అందుకుంటూ చటుక్కున లేచి నిలబడ్డాడు ఖుస్రూ. సెంట్రీలను పేరు పెట్టి బిగ్గరగా పిలిచాడు. సమాధానం లేదు. అతడి అరుపులకు మిగిలిన వాళ్ళు లేచిపోయారు. పెద్ద పులిలా అడుగులేస్తూ చుట్టూ గాలించి సెంట్రీలు తెలివి తప్పి పడున్న చోటుకు వచ్చాడు. వాళ్ళు శవాల్లా పడున్నారు. కాలితో తన్నినా లేవలేదు. అంతటి మత్తు. ఏదో జరిగిందని డౌట్ వచ్చేసింది ఖుస్రూకి. ఎక్కడా రిక్కీ ఎక్కడా అని అరిచాడు. వాడు కనిపించడం లేదు, వాడి ఒంటె కూడా ఇక్కడ లేదు అని అరిచాడు ఒకడు. ఏం జరిగింది అంటూ అప్పుడే లేచిన అన్సారీ పరిగెత్తుకు వచ్చాడు. ఖుస్రూ సమాధానం చెప్పలేదు. ఒంటెల వద్దకు పరిగెత్తాడు. తమ ఒంటెలు అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ అణుబాంబులుంచిన బాక్స్తో అక్కడే ఉండాల్సిన ఒంటె మాత్రం లేదు. ఖుస్రూ ముఖం కందగడ్డ అయిపోయింది. చివ్వున తిరిగి అన్సారీ వంక చూశాడు. అతడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. అర్థమైందా ఏం జరిగిందో? ఇప్పుడు అర్థమైందా? మనం పడిన కష్టమంతా మట్టి కొట్టుకుపోయింది. వాడు బాక్స్ తీసుకుని పారిపోయాడు. సెంట్రీలకు మత్తు మందిచ్చి తన పని సాధించుకు వెళ్ళిపోయాడు. ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ షౌట్ చేశాడు. అన్సారీకి అరచేతులు చెమటలు పట్టేశాయి. కోట్లు ఖర్చు పెట్టి సాధించుకున్న బాంబులు. అవి చేజారటం అంటే మాటలు కాదు. ఆ కుర్రాడు రిక్కీ ఇలా చేస్తాడని ఊహించలేదు. ఆపదలో కాపాడినందుకు ఇంత దారుణం చేస్తాడు అనుకోలేదు. ఖుస్రూకి ఏం సమాధానం చెప్పాలో తెలియక షాక్తో నిలబడిపోయాడు. నేను చెప్పినట్టు నువ్వు విన్నంత వరకు ఏ సమస్య రాలేదు. నువ్వు చెప్పినట్టు ఒక్కసారి విన్నాను, ఫినిష్. నీలాంటి వాణ్ణి ఇంకా పక్కన ఉంచుకోవడం పొరపాటవుతుంది అంటూ రివాల్వర్ ఎయిమ్ చేశాడు ఖుస్రూ. ఖుస్రూ, తొందరపడకు, ఆగు ప్లీజ్ అరుస్తూనే అన్నాడు అన్సారీ. కానీ ఆగలేదు ఖుస్రూ. అతడి చేతిలో రివాల్వర్ పేలింది. బుల్లెట్ సూటిగా అన్సారీ నుదుట దిగబడి తల వెనక్కు దూసుకుపోయింది. అరిచాడు అన్సారీ. అరుస్తూనే ప్రాణం వదిలాడు. నిల్చున్నవాడు నించున్నట్టే డబ్బున విరుచుకు పడిపోయాడు. అతడి నెత్తురుతో ఇసుక ఎర్రబారింది. లేపండి, ఆ సెంట్రీ గాడిదలు ముగ్గురిని లేపి ఏం జరిగిందో కనుక్కోండి. రిక్కీ ఒంటెలు ఎటు ప్రయాణించాయో అడుగుజాడలు గమనించండి అంటూ తన మనుషులకి హుకుం జారీ చేశాడు. గాలి విసురుకు ఇసుక వచ్చి పట్టంతో అడుగులు మూసుకుపోయాయి. రిక్కీ 2 ఒంటెలతో ఎటుగా ప్రయాణం చేశాడో తెలుసుకోవడం సాధ్యం కాలేదు. ఈ లోపల సెంట్రీలు తెలివిలోకి వచ్చి రిక్కీ తమకు సిగరెట్లు ఇచ్చాడని, అవి తాగగానే మత్తు వచ్చి పడిపోయామని చెప్పారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాలేదు ఖుస్రూకు. ఆ కుక్క అన్సారీని గొయ్యి తీసి పూడ్చిపెట్టండి, ప్రయాణానికి రెడీ కావాలి త్వరగా అంటూ ఆర్డర్ వేసి తన సెల్ నుంచి రెహమాన్ సెల్కి ఫోన్ చేశాడు. అక్కడికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరం ఎగువన ఎక్కడో మకాం వేసి రెహమాన్ వర్గం గాఢ నిద్రలో ఉంది. 5 నిమిషాలు ప్రయత్నించాక గానీ లైన్ కలవలేదు. బద్ధకంగా ఆవులిస్తూ రెహమాన్ లైన్లోకి వచ్చాడు. నేను ఖుస్రూని చెప్పాడు. ఏమిట్రా ఈ టైంలో ఫోన్ చేశావు? మకాం చేయకుండా మీరంతా ఇంకా ప్రయాణంలోనే ఉన్నారా? లేదు, మకాం చేశాం. ఇక్కడ దారుణం జరిగిపోయింది. ఏమైంది? నేను వద్దని చెప్పాను. అన్సారీ నా మాట వినలేదు. ఎవడో రిక్కీ అనే కుర్రాడు ఒంటి మీద తెలివి తప్పి ప్రమాదంలో ఉంటే వాణ్ణి కాపాడి మాతో మకాంలోకి తీసుకొచ్చాడు. అంతా నిద్రపోనిచ్చి ఆ బద్మాష్ గాడు బాంబులున్న బాక్స్తో సహా ఒంటెని తీసుకుని ఉడాయించాడు. బుద్ధి లేదు, మీకసలు బుద్ధే లేదు. ఆ బాంబులు మన ప్రాణం. వాటి కోసమే కష్టపడుతున్నాం. మర్చిపోయారా? అవి చేజారితే మీ అందరినీ చంపేస్తాను. ఎంతసేపు అయింది జరిగి? అవతల పిచ్చి పెట్టినట్టు అరుస్తున్నాడు రెహమాన్. జరిగిందంతా వివరించాడు ఖుస్రూ. అన్సారీ ఏమయ్యాడు? చివరగా అడిగాడు రెహమాన్. ఆ కుక్కని చంపేశాను. ఇప్పుడు మనం గొడవ పట్టం కాదు ముఖ్యం, బాంబుల్ని తిరిగి చేజిక్కించుకోవాలి. మీరంతా ఎక్కడున్నారు? ఖచ్చితంగా చెప్పలేను. మీకు తూర్పుగానే ఉన్నాం. ఓకే, మేం బయలుదేరి వస్తున్నాం. వాడు ఎటు వెళ్ళి ఉంటాడు? ఇటు తూర్పుకే వెళ్ళుంటాడని అనుమానిస్తున్నాం. ఓకే, మీరు వాణ్ణి వెతుకుతూ బయలుదేరండి. తెల్లారే లోపల ఆ బద్మాష్ని కాల్చి చంపి బాంబుల్ని స్వాధీనం చేసుకోవాలి. మేం బయలుదేరుతున్నాం. అవతల లైన్ కట్ చేశాడు రెహమాన్. ఖుస్రూ సెల్ జేబులో వేసుకున్నాడు. అప్పటికే ఒంటెలన్నీ ప్రయాణానికి సిద్ధం చేయబడ్డాయి. ఖుస్రూతో సహా అంతా ఒంటెల్ని అధిరోహించారు. కళ్ళాలు బిగించి అదిలించగానే ఇక ఒంటెలన్నీ గుంపుగా ఎడారి వెంట ఆ వెన్నెల్లో దౌడు ఆరంభించాయి. మై గాడ్, నా వల్ల కాదు, ఇక నడవలేను అంటూ ఉన్న చోటే కూర్చుండిపోయింది సిఐ వందన మల్హోత్రా.
నిశ్శబ్దంగా వచ్చి ఆమె సమీపంలో కూర్చున్నాడు ఆకాష్. రాత్రి 9 అయింది టైము. సాయంత్రం 5 గంటల తర్వాత హెలికాప్టర్ కూలిపోయిన ప్రాంతం నుంచి నడక ఆరంభించారిద్దరు. 4 గంటలుగా నడుస్తూనే ఉన్నారు. ఎక్కడా ఆగలేదు. ఇసుకలో కాలినడకన ప్రయాణం మాటలు కాదు. పాదాలు ఇసుకలో కూరుకుపోయి త్వరగా అడుగులు పడవు. ఈ 4 గంటల ప్రయాణంలో 6 కిలోమీటర్ల దూరం నడిచి ఉంటారు అంతే. అయినా ఆ పండు వెన్నెల శీతల గాలులు, ఎడారి భూమి, ఆ ఏకాంతం అవన్నీ ఆహ్లాదపరుస్తున్నాయి. పగలుపడ్డ కష్టాన్ని మరిపింపచేస్తున్నాయి. ఏమిటి మాట్లాడావు? అడిగింది. ఏం మాట్లాడను? ఎదురు ప్రశ్నించాడు. ఏమైనా మాట్లాడు. నన్నడిగితే ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోయి తెల్లవారుజామున బయలుదేరటం మంచిదంటాను. తెల్లవారితే అడుగు ముందుకు వేయలేం. మరికొంత దూరం ముందుకు వెళ్ళిపోవడం బెటర్. ఇంకో గంట నడుద్దాం. తప్పదా? నడవలేనంటే చెప్పు, భుజాన ఎత్తుకు తీసుకువెళ్తాను. అంత శ్రమ నీకక్కర్లేదులే అంటూ లేచింది వందన. తిరిగి నడక ఆరంభించారు. సరిగ్గా ఒక గంట తరువాత కొంత దూరంలో నెగడు వెలుగును ముందుగా వందన గమనించింది. అటు చూడు, అక్కడెవరో ఉన్నట్టున్నారు అంటూ వేలెత్తి అటు చూపించింది. అవును, మనకి చాలా దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు. పరిశీలనగా చూస్తూ చెప్పాడు ఆకాష్. ఏం చేద్దాం? వెళ్ళి చూద్దామా? శత్రువులైతే ప్రమాదం, మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తమ కుడిపక్కగా కనబడుతున్న ఆ నెగడు మంటను గమనిస్తూ నడక సాగించారిద్దరు. నెగడు చుట్టూ మనుషులు కూర్చున్నట్టు గమనించారు. నేరుగా వాళ్ల ముందుకు వెళ్లకుండా ఒక గుట్ట చాటుకు చేరుకుని క్లోజ్గా గమనించారు. మొత్తం 6 ఉన్నారక్కడ. పక్కన 6 ఒంటెలున్నాయి. వాళ్లలో 3 వృద్ధులు. వాళ్ల దగ్గర ఆయుధాలేమీ లేవు. వాళ్లంతా ఎడారివాసులు. ఏదో పనిమీద పోతూ ఇక్కడ మకాం చేశారు. ఆ చోటు తమకు అపాయం లేదు అని గుర్తించాక అప్పుడు వాళ్ల ముందుకు వెళ్లారిద్దరు. ఆకాష్ వందనాలను చూసి వాళ్లంతా కంగారు పడ్డారు. మీరు మా గురించి కంగారు పడక్కర్లేదు. అనుకోకుండా ఎడార్లో చిక్కుబడిపోయాం. ఈ రాత్రికి ఇక్కడ మీతో గడిపి ఉదయం వెళ్ళిపోతాం అంది వందన. వాళ్లు తినటానికి ఇద్దరికీ రొట్టెలిచ్చారు. చక్కగా భోంచేశాక అలసిన శరీరాలకు నిద్ర ముంచుకు వచ్చింది. గ్రామీణులతో పాటు ఆకాష్ వందనాలు కూడా అక్కడే నెగడు పక్కన హాయిగా నిద్రపోయారు. ఎంత గాఢ నిద్రంటే తెల్లవారి పొద్దు పొడిచినా ఇద్దరికీ మెలకు రాలేదు. ఒంటెలు 2 పోటీపడి పరుగుతీస్తున్నాయి. పశ్చిమాకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో ప్రకాశిస్తున్నాడు. ఎడారిలో చాలా ప్రాంతాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు రిక్కీ. తన వెనుక ఎవరూ వెంబడించి రావటం లేదని తెలుస్తున్నప్పటికీ సమీపంలో ఎక్కడా ఆగే ఉద్దేశం లేదు రిక్కీకి. జరిగిన మోసం తెలిసిన మరుక్షణం ఉప్పెనలా ఎగసి వస్తారు. సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోవాలి. అతడి కళ్ల ముందు కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. తను గొప్ప జాక్పాట్ కొట్టినట్టే. ఎంత లేదన్నా ఆ బాక్స్లో 10 లేదా 15 కోట్ల రూపాయలు ఉండవచ్చు. తనిప్పుడు కోటీశ్వరుడు. కారు, బంగ్లా, ఆస్తులు, కోరిన అమ్మాయితో పెళ్లి. అబ్బో, తన లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. ఊహల్లో తేలిపోతున్నాడు. పొరపాటున వాళ్ల కంటపడితే తనను పిట్టను కాల్చినట్టు కాల్చిపారేస్తారు. వాళ్లందరి దగ్గర తుపాకులున్నాయి. అందుకే ఎక్కడా ఆగలేదు వాడు. ఒంటెల్ని తరుముతూనే ఉన్నాడు. గంటకు పైగా సాగింది ఆ ప్రయాణం. అంతలో చిట్టడవితో కూడిన ఒక రాతి ప్రదేశాన్ని చేరుకున్నాయి ఒంటెలు. అక్కడ కొన్ని ఎత్తైన చెట్లు కూడా ఉన్నాయి. వాటి మధ్యన ఉంది శిథిలమైన పురాతన గుడి ఒకటి. ఆ ప్రాంతమంతా రిక్కీకి కొట్టిన పెండి. అక్కడ గుడి దగ్గర చేరుకోగానే ఒంటెల్ని ఆపి చెట్టుకి కట్టేశాడు. వాడికి చాలా ఆత్రంగా ఉంది. ఆ బాక్స్కి అంతమంది కాపలా ఉన్నారంటే అందులో ఏముంది? నిజంగా డబ్బేనా లేక మరేదన్నానా? తాళం పగలగొట్టి చూడాలి. ఆత్రంగా ఒంటెపై నుంచి బాక్సును దించాడు. అది చాలా బరువుగా ఉంది. జాగ్రత్తగా కిందకు దించటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. కిందకు దించాక దాని తాళం కప్పను పరిశీలించాడు. చాలా పెద్దది. దాన్ని పగలగొట్టడం ఎలాగో అర్థం కాలేదు. పగలగొట్టాలి. అంతేకాని గన్ ప్రయోగిస్తే బాక్స్కి హాని జరిగి లోపల కరెన్సీ నోట్లు నాశనమయ్యే ప్రమాదముంది. అందుకే పావుగంటకు పైగా ప్రయత్నించాడు. కానీ దాన్ని పగలగొట్టడం వీలు కాలేదు. అదంత సులువైన పని కాదని అర్థమైపోయింది. అవతల తెల్లవారబోతోంది. టైం 4:30 దాటింది. తను తాళం కప్పతో కుస్తీ పడుతూ కూర్చుంటే అవతల కుస్రు వర్గం తనను వెతుకుతూ వచ్చి పడే ప్రమాదం ఉంది. ముందు ఆ బాక్స్ని ఎక్కడన్నా దాచేయాలి. తర్వాత ఎప్పుడో వచ్చి తీరిగ్గా తీసుకోవచ్చు. తన వెంట తీసుకుపోవటం మంచిది కాదు. వాళ్ళు రాక్షసులు. అంత త్వరగా ఈ విషయాన్ని విడిచిపెడతారని అనుకోలేదు. ఇలా ఒక నిర్ణయానికి రాగానే ఇక ఆలస్యం చేయలేదు రిక్కీ. గుడి వెనక పక్కన చకచకా ఇసుకను తవ్వి నిలువులోతూ గొయ్యి తీశాడు. ఆ బాక్స్ను జాగ్రత్తగా గోతిలోకి లాగాడు. తను పైకి వచ్చి తిరిగి ఇసుకను తోసి గోతిని మూసేశాడు. ఆ చోటుకు గుర్తుగా 2 బండరాళ్లను అక్కడుంచి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు వాడి మనసు కుదుటపడింది. ఈ చోటును ఎవరూ కనిపెట్టలేరు. ఉత్సాహంగా ఒంటెల దగ్గరకు వచ్చాడు. తన ఒంటె బింటూను అధిరోహించి 2వ ఒంటె కళ్ళాలు అందుకున్నాడు. ఒంటెల్ని ఇప్పుడు ఉత్తర దిక్కుగా అదిలించాడు. 5 గంటలకు శిథిలాలయం నుంచి చాలా దూరం వచ్చేశాడు. ఇక ఇబ్బంది లేదు అనుకున్న చోట
రెండో ఒంటెను దాని దారిన పొమ్మని వదిలేశాడు. తన బింటూ మీద ముందుకు సాగిపోయాడు. అప్పటికి తూర్పున తెల్లబడుతోంది. టైం 6 గంటలు కావస్తోంది. ఆ సమయంలో సడన్ గా అతడి కంటపడ్డాయి దూరంగా కొన్ని వాహనాలు. 2 జీపులు, ఒక వ్యాను. అవి పోలీస్ వాహనాలు. ఎస్ఐ సుధీర్, ఎస్ఐ రామ్లాల్ వాళ్ల స్టాఫ్ ప్రయాణిస్తున్న వాహనాలు. వాళ్ళు రెహమాన్ వర్గాన్ని వెతుకుతూ బయలుదేరి రాత్రి చాలా దూరం తిరిగి దారి తప్పి ఇటుగా వచ్చేశారు. అర్ధరాత్రి 12 దాటాక అలసిపోయి అక్కడ మకాన్ చేశారు. ఈ విషయాలేమీ రిక్కీకి తెలీదు. వాడు ఒకటే ఆలోచించాడు. తను అర్జెంటుగా తన ఒంటె బింటూను వదిలించుకోవడం మంచిది. ఎందుకంటే పొరపాటున కుస్రు వర్గం ఎదురుపడితే వాళ్లకి అందకుండా పారిపోవాలంటే చేతిలో జీపు ఉండాలి. జీప్ అయితే త్వరగా ఎడారి నుంచి బయటపడి జైసల్మీర్ గాని, అజ్మీరుకు కానీ, జైపూరుకు కానీ ఏదో ఒక సిటీకి వెళ్ళిపోయి కొద్ది రోజులు ప్రశాంతంగా గడపాలి. ఇక్కడ హడావుడి తగ్గగానే వెనక్కి వచ్చి ఆ డబ్బు తీసుకోవచ్చు. ఇక ఆలోచించలేదు రిక్కీ. ఒంటె దిగాడు. అరే భాయ్, ఇక్కడితో నీ అవసరం తీరిపోయిందిరా, వెళ్ళిపోతావా అని అడిగాడు. వెళ్లను అన్నట్టు తల ఊపుతూ అతన్ని వెనక్కి నెట్టింది బింటు. ఏమిట్రా అంత కోపమైతే ఎలా? వాళ్ళు వచ్చారంటే నిన్ను నన్ను కూడా చంపేస్తారు. ఇక నీ దారి నీది, నా దారి నాది, స్వేచ్ఛగా వెళ్ళిపో అంటూ ఒంటె మెడ దువ్వి ముద్దిచ్చాడు. అది వెళ్లనని మొరాయిస్తున్నా పట్టించుకోకుండా పోలీస్ క్యాంప్ వైపు అడుగులు వేశాడు. 25 అడుగుల దూరం ముందుకెళ్లగానే రిక్కీకి ఎక్కడలేని అనుమానం వచ్చింది. తనని ఎవరో అనుసరిస్తున్న ఫీలింగ్తో చివ్వున తల తిప్పి చూశాడు. వస్తోంది ఎవరో కాదు, బింటు. అతడికన్నా మెల్లగా అడుగులో అడుగు వేస్తూ పిల్లిలా వెనకే వస్తోంది. ఓర్ని కొంప ముంచకురా బింటు, నీకు దండం పెడతాను, వెళ్ళిపోరా, నేను వెళ్ళి జీపు తెచ్చుకోవాలి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. తనకు వెనక్కు వెళ్లే ఆలోచనే లేనట్టు ఆ ఒంటె రిక్కీని దాటి క్యాంప్ వైపు అడుగులు వేయటం ఆరంభించింది. ఇక ఎంత చెప్పినా బింటు వినడని అర్థమైపోయింది. అందుకే వేగంగా క్యాంపులోకి పరిగెత్తాడు. అతడి అదృష్టం రాజహంస మీద ఎగిరి వస్తున్నట్టుంది. క్యాంపులో పోలీసులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక జీపులో తాళాలు దానికే ఉన్నాయి. అక్కడే స్టార్ట్ చేస్తే నిద్రపోతున్న వాళ్లంతా లేచి వెంటపడే ప్రమాదం ఉంది. అందుకోసం చప్పుడు కాకుండా జీపును క్యాంపులోంచి దూరంగా నెట్టుకుపోవటం ఆరంభించాడు. అతడు ఏం చేయబోతున్నాడో ఆ ఒంటకు అర్థమైందో ఏమిటో కానీ ఉన్నట్టుండి కదిలింది. పెద్దగా అరుస్తూ పోలీస్ క్యాంపులోకి దౌడు తీసింది. ఈ హడావిల్లో 1/2 డజన్ మందిని కసాపిసా తొక్కేసింది. దారుణంగా లేచిపోయారంతా. ఏమైంది, ఏం జరుగుతోంది అని అరుస్తూ వ్యాన్లో నిద్రపోతున్న ఎస్ఐ సుధీర్, రామ్లాల్ ఇద్దరూ బయటకు దూకారు. ఒంటరి చూడగానే గాల్లోకి కాల్పులు జరిపారు. బింటూ రివాల్వర్ సౌండ్స్ వింటూనే దూరంగా పరుగు తీసింది. బింటూ చేసిన ఘనకార్యమేమిటో రిక్కీకి అర్థమైపోయింది. తనను వదిలేసి వెళ్లిపోతాడన్న కోపంతో అది పోలీసులను లేపి కసి తీర్చుకుంది. క్షణం ఆలస్యమైన ప్రమాదమే. అరే బింటూ, నువ్వింత పోకిరివనుకోలేదురా, ఈసారి నా కంటపడాలి, అప్పుడు చెప్తా నీ పని అనుకుంటూ జీప్లో జొరపడ్డాడు రిక్కీ. ఇంతలో క్యాంపులోంచి జీపు, మన జీపు, ఎవడో దొంగ వెధవ మన జీపు ఎత్తుకుపోతున్నాడు అని అరిచాడో పోలీసు. ఆ అరుపు వింటూనే మరింత కంగారు పడుతూ జీపు స్టార్ట్ చేశాడు రిక్కీ. దుమ్ముతెరలు లేపుతూ రేసుగుర్రంలా పరుగు ఆరంభించింది జీపు. కొందరు పోలీసులు కాల్పులు జరుపుతూ పరిగెత్తుకొచ్చారు కానీ రిక్కీని ఆపటం సాధ్యం కాలేదు. చూస్తుండగానే ఇసుక మేటల వెనుక అదృశ్యమైంది ఆ జీపు. కొందరు పోలీసులు రెండో జీపులో ఆగమేఘాల మీద బయలుదేరి ఆ పరిసరాలంతా తిరిగి అరగంట తర్వాత నిరాశతో తిరిగి వచ్చారు. అనవసరంగా జీపును కోల్పోయినందుకు ఎస్ఐ సుధీర్ పోలీసుల మీద మండిపడ్డాడు. అయినా జరిగిపోయిన దానికి చేయగలిగింది ఏమీ లేదు. ఉన్న 2 వాహనాల్లోనే కిక్కిరిసేలా అంతా సర్దు కూర్చుని క్యాంప్ ఖాళీ చేసి బయలుదేరారు. ఈ లోపల తుపాకీ శబ్దాలకు బెదిరిపోయిన ఒంటె బింటూ రిక్కీని అందుకోవాలని ఆ జీపు వెళ్లిన దిశగా చాలా దూరం పరిగెత్తింది కానీ జాడ తెలియలేదు. అయినా నిరాశ చెందకుండా పట్టువదలని విక్రమార్కుల్లా ఒంటరిగానే ముందుకు ప్రయాణం కంటిన్యూ చేసింది రిక్కీ కోసం. తెలతెలవారే సమయానికి రెహమాన్ వర్గం శరవేగంగా వచ్చి కుస్రు వర్గాన్ని కలుసుకుంది. అప్పటికే రాత్రి మకాం చేసిన చోటు వదిలి రిక్కీని వెతుకుతూ ఎడారి భూముల వెంట తమ ఒంటెల్ని పరుగు తీయిస్తున్నారు కుస్రు అనుచరులు. 3 జీపుల మీద దూసుకువచ్చిన రెహమాన్ వర్గం రాకతో తాత్కాలికంగా ప్రయాణం వాయిదా పడింది. వస్తూనే కోపంగా కుస్రుని మిగిలిన వాళ్ళని తిట్టిపోశాడు రెహమాన్. మిమ్మల్ని నమ్మి ఆ బాక్స్ మీకు అప్పగించినందుకు ఇంత అజాగ్రత్తగా ఉంటారా? మీ అందరినీ కాల్చి పారేసినా తప్పులేదు అని అరిచాడు. ఇదంతా ఆ కుక్క అన్సారీ వల్ల జరిగింది నచ్చజెప్పబోయాడు కుస్రు. వాడు నీ మాట వినలేదంటే అప్పుడే కాల్చి చంపాల్సింది. బాక్స్ చేజారిపోయాక వాడిని చంపావు, ఏమిటి లాభం? పెద్దగా అరిచాడు రెహమాన్. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు బాంబుల్ని చేతికి అందించాను. ఇక్కడే వాటిని కాపాడుకోలేకపోయారు, ఇక సరిహద్దులు దాటించి ఎలా తీసుకువెళ్తారు? మీ చేతకానితనం చూస్తుంటే కడుపు మండుతోంది అని అరిచాడు సిద్ధార్థ. 10 నిమిషాలకు పైగా వాద ప్రతివాదాలు చోటు చేసుకున్నాయి.
అసలు రిక్కీ అనే కుర్రవాడు ఎవడు అనే విషయం వాళ్ళకి మింగుడు పడలేదు. వాడు గవర్నమెంట్ మనిషి కాదు, ఆ సంగతి ఖచ్చితంగా చెప్పగలను. వాడు ఎడారి ప్రాంతాల్లో తిరిగే సాధారణ కుర్రాడు అన్నాడు ఖుస్రు. వాడికి ఆ బాక్స్లో బాంబులున్న సంగతి ఎలా తెలుసు? అసహనంగా అరిచాడు రెహమాన్. లేదు రెహమాన్, నా ఉద్దేశం కరెక్ట్ అయితే వాడెవడో దొంగ వెధవా అయి ఉండాలి అన్నాడు సిద్ధార్థ. దొంగాడికి బాంబులతో పనేమిటి? డబ్బుతో బోలెడు పనులుంటాయిగా. డబ్బు? ఎస్, డబ్బు. ఆ బాక్స్లో ఏముందో మనకు తెలుసు, కానీ వాడికి తెలియదు కదా. అన్సారీ వాడి మీద జాలిపడి ఆశ్రయం ఇవ్వటం అంతా ఓకే. జరిగిందేమంటే వాడు క్యాంపులో స్పృహలోకి వచ్చాక ఆ బాక్స్ మీద వాడి కన్ను పడి ఉంటుంది. ఆ బాక్స్లో చాలా డబ్బు ఉందనుకుని ఉంటాడు, అందుకే ఎగరేసుకుపోయాడు. కానీ ఆ పెట్టె తెరిచి లోన ఏముందో చూడ్డం వాడికి సాధ్యం కాదు. మనం త్వరగానే ఆ బాక్స్ను స్వాధీనం చేసుకోవచ్చు అంటూ వివరించాడు సిద్ధార్థ. అతడి అంచనా కరెక్టే అనిపించింది అందరికీ. ఎడారిలో మిలిటరీ హడావిడి అధికంగా ఉంది. ఈ పరిస్థితిలో మనం ఆ బాక్స్ కోసం వెతుకులాడడం అంటే కత్తి మీద సాములాంటిది. అయినా వాడు ఆ బాక్స్ని ఎక్కడికి తీసుకుపోయాడో మనకెలా తెలుస్తుంది అని అడిగాడు రెహమాన్. చిన్నగా నవ్వాడు సిద్ధార్థ. నీకు మతిమరుపు వచ్చినట్టుంది రెహమాన్. మర్చిపోయావా? ఇసుకలో కూరుకుపోయిన బాంబుల్ని కనిపెట్టి బయటకు తీసింది నేనే కదా. ఆ రిక్కీ బాక్స్ని ఎక్కడ ఉంచినా కనిపెట్టొచ్చు. కాదంటే కనీసం బాక్స్కి కనీసం 3 కిలోమీటర్ల పరిధిలోకి మనం చేరుకోగలగాలి. అప్పుడే నా దగ్గరున్న పరికరం బాంబుల ఉనికిని సూచిస్తుంది అంటూ తన జేబులోంచి అగ్గిపెట్టె సైజులోని ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని బయటకు తీశాడు సిద్ధార్థ. దాన్ని ఆన్ చేశాడు. రెడ్ బల్బు వెలిగింది. నీడిల్ మాత్రం కదలకుండా అలాగే ఉండిపోయింది. నో డౌట్ ఆ బాక్స్ మనకి చాలా దూరంలో ఉంది. సిగ్నల్స్ అందటం లేదు. లెటర్స్ మూవ్. సిగ్నల్స్ అందగానే నేను రూట్ చెప్తాను. ప్రస్తుతం స్లోగా తూర్పు ఆగ్నేయంగా కదలండి అంటూ జీప్ ఎక్కేశాడు సిద్ధార్థ. రెహమాన్ వచ్చి పక్కన కూర్చున్నాడు. జీపులు 3 స్లోగా ముందుకు దారితీశాయి. ఆ జీపుల్ని అనుసరించి ఒంటెలు నడక ఆరంభించాయి. అప్పటికి బాగా పొద్దు పొడిచింది. ఎడారి వెంట గాలి విసుర్లు అధికమయ్యాయి. చిన్న ఇసుక గుట్టను దాటి ఎండపొడ దూసుకొచ్చి ఆకాష్ ముఖాన్ని తాకి చుర్రుమనిపించింది. వెంటనే మెలకు వచ్చేసింది ఆకాష్కి. రాత్రి నడిచి నడిచి వచ్చి పడుకున్నాడేమో, గాఢంగా నిద్ర పట్టేసింది. అందుకే తెల్లారి 7 మెలకు రాలేదు. లేచి కూర్చుంటూ పక్కకు చూశాడు. అటు తిరిగి మంచి నిద్రలో ఉంది వందన. ఎదురుగా నెగడు ఎప్పుడో ఆరిపోయింది. రాత్రి అక్కడ మకాన్ చేసిన 6 మంది ఇప్పుడు అక్కడ లేరు. తెల్లవారుజామున ఎప్పుడో వాళ్లంతా తమ ఒంటెల మీద ప్రయాణమే వెళ్లిపోయి ఉంటారు. తమాషా ఏమంటే పక్కన ఒక క్యారీ బ్యాగ్లో 2 బిస్కెట్ ప్యాకెట్లు 2 రొట్టెలు ఉంచి మరీ వెళ్లిపోయారు. వాళ్ళు గ్రామీణులు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, కానీ వారి మనసులు చాలా విశాలమైనవి. తమ మకాంలోకి వచ్చిన వాళ్ళని తమ అతిథులుగానే భావిస్తారు వాళ్ళు. అందుకే తమకు నిద్రాభంగం కలిగించలేదు సరికదా, నిద్ర లేచాక ఇబ్బంది పడకుండా తినటానికి వాటిని అక్కడ ఉంచి మరీ వెళ్లారు. బాటిల్ అందుకుని ముఖం నోరు కడుక్కుని కొద్దిగా నీరు తాగి ముఖం తుడుచుకున్నాడు. అంతలో అలికిడికి వందన కూడా నిద్రలేచి ఇటు తిరిగింది. హలో మేడం, గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు. అంతే, ఆమె పిడికిలి బలంగా అతడి ముఖాన్ని తాకింది. బాప్రే అంటూ వెనక్కి విరుచుకు పడిపోయాడు. ఆమె లేచి కూర్చుని కోపంగా చూసింది. మేడం ఏమిటి, వందన అని పిలవలేవా అని అడిగింది. అందుకని ఇలా కొట్టాలా? మై గాడ్, ఎంత సర్కిల్ అయితే మాత్రం నీ చేతికి ఇంత బలం ఏమిటి? ముఖం పగిలిపోయిందనుకున్నాను. వందన అని పిలవలేవా అంటున్నాను దబాయించింది ఆమె. లేవగానే ఇదేం గోల చెప్పు, నాకు పిలవాలనే ఉంది, కానీ మనం ఇంకా అంత దగ్గర కాలేదు. ఎంత దగ్గర కావాలి చెప్పు, నీ చేతకాంతనానికి నన్ను అనకు. మై గాడ్, చేతకాంతనమా? మర్యాద కాదని ఊరుకుంటున్నాను. వద్దులే, నీ బోడి మర్యాద అక్కర్లేదు. ప్రేమగా పేరు పెట్టి పిలిస్తే చాలు. ఎక్కడా వాళ్ళంతా వెళ్ళిపోయారా అంటూ వాటర్ బాటిల్ అందుకుంది. చిన్నగా లేచి కూర్చున్నాడు ఆకాష్. వాళ్ళెప్పుడో వెళ్ళిపోయి ఉంటారు, మనమే లేటుగా లేచాం. త్వరగా బయలుదేరటం మంచిది. లేట్ అయితే ఎండకి ఇసుకలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేం అంటూ హెచ్చరించాడు. ఈ టైంలో ఏదో ఒక ఒంటె దొరికినా బాగుండేది. నడవాలంటే నరకమే అంటూ ముఖం కడుక్కుంది వందన. ఇద్దరూ రొట్టెలు బిస్కెట్లు తిని మంచినీరు తాగారు. గన్ భుజాన వేసుకుని ముందుగా నడక ఆరంభించాడు ఆకాష్. అతన్ని అనుసరించింది వందన. శీతాకాలం సడన్గా ఎండైపోయి వేసవి మొదలైనట్టుంది కదూ. ఇంత విచిత్రంగా క్లైమేట్ మారిపోతుందని ఊహించలేదు అన్నాడు ఆకాష్. నువ్వు ఊహించకపోవచ్చు, మాకిది మామూలే అంది వందన. దూరంగా ఉత్తరాకాశంలో 2 మిలిటరీ హెలికాప్టర్లు ఎగిరిపోతూ కనిపిస్తున్నాయి. అవి చాలా దూరంలో ఉన్నాయి. మనం త్వరగా నడవాలి హెచ్చరించాడు. ఎంత నడిచి ఏం లాభం? సముద్రంలో పడి సూతి కోసం వెతికినట్టుంది మన పని. ఈ ఎడారిలో వాళ్ళు ఆ బాంబుల్ని తీసుకుని ఎటు ప్రయాణిస్తున్నారో తెలియకుండా మనం ఏమీ చేయలేం. మనకి ఏదో ఒక ఆధారం దొరికే లోపల అవి సరిహద్దులు దాటిపోతాయని డౌట్గా ఉంది అంది వందన. అదంతా సులువు కాదు. డోంట్ వరీ, మనకి ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది.
నాకు ఆ నమ్మకం ఉంది. ఆకాష్ మాట్లాడుతూ ఉండగానే ఇంజన్ సౌండ్ గాలివాటున వినిపించింది. ముందుగా ఆ సౌండ్ని గమనించింది వందన. మొదట అది హెలికాప్టర్ సౌండ్ అనుకుంది. కానీ కాదని ఆ వెంటనే అర్థమై చెవులు రిక్కించింది. ఏమైంది? ఆగి తిరిగి చూస్తూ అడిగాడు. సరిగ్గా విను, ఏదో వెహికల్ వస్తోంది, జీప్ సౌండ్లా ఉంది చెప్పింది. తను విన్నాడు ఆకాష్. క్రమంగా దగ్గరవుతోంది ఆ సౌండ్. అది జీపు ఇంజన్ ధ్వని, డౌట్ లేదు. అది మనకు సమీపంలోనే ఉంది, ఇటే వస్తోంది అంటూ వేగంగా పక్కనున్న గుట్ట మీదకు పరిగెత్తాడు ఆకాష్. అతడి డౌట్ తీరిపోయింది. సుమారు పర్లాంగు దూరంలో ఉంది ఆ జీపు. తూర్పు దిక్కు నుంచి తమ వైపే వస్తోంది. వెళ్లినంత వేగంగా కిందకు వచ్చేశాడు ఆకాష్. ప్రస్తుతం మనకి జీప్ అవసరం. ఎవరు వస్తున్నారో గాని మనం వెంటనే ఆ జీపుని ఆపాలి, కమాన్ అంటూ వేగంగా ముందుకు దారితీశాడు. ఇద్దరూ ఒక గుట్ట చాటున మాటు వేశారు. క్రమంగా జీప్ దగ్గరవుతోంది. జీప్ తమను సమీపిస్తుందనగా సడన్ గా బయటకు వచ్చి గన్ ఏం చేస్తూ ఎదురుగా నిలబడ్డాడు ఆకాష్. ఆ వెనకే రివాల్వర్తో వందన వచ్చింది. ఇద్దరినీ చూడగానే 20 గజాల దూరంలో సడన్ బ్రేక్తో ఆగిపోయింది జీప్. ఆ జీపును చూసి ఆశ్చర్యపోయింది వందన. మై గాడ్, అది పోలీస్ జీప్, మా స్టాఫ్ది అని అరిచింది. అంతేకాదు వేగంగా ముందుకు వెళ్లబోయింది. చటుక్కున ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు ఆకాష్. అది పోలీస్ జీప్ కావచ్చు, కానీ లోపల ఎవరున్నారో తెలియకుండా ముందుకు పోతే ప్రమాదం, వెయిట్ అంటూ హెచ్చరించాడు. నిజానికి ఆ జీప్లో వస్తుంది ఎవరో కాదు, ఎడారి దొంగ రిక్కీ. సడన్ గా తన ముందు ప్రత్యక్షమైన ఇద్దరినీ చూడగానే వాడికి ఏం చేయాలో తోచలేదు. పైగా సర్కిల్ వందనను చూడగానే పై ప్రాణం ఎగిరిపోయినంత పనైంది. ఆమె గురించి తనకు బాగా తెలుసు. 4 ఏళ్ల క్రితం జైసల్మీర్లో దొంగతనం కేసులో పట్టుబడినప్పుడు తన తాట తీసిందావిడ. ఆ దెబ్బలు ఇంకా మర్చిపోలేదు. జీపుని రివర్స్ చేసి పారిపోతే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అయితే అతడి ఉద్దేశం గమనించినట్టు ఆకాష్ మిషన్ గన్ని ప్రయోగించి జీపు ముందు ఇసుక తెరలు సృష్టించాడు. పారిపోయే ప్రయత్నం చేయకు, చస్తావ్, జీప్ దిగు అంటూ హెచ్చరించాడు. రిక్కీకి వెన్నులోంచి వణుకు పుట్టింది. ఓరి దేవుడో, ఉన్నట్టుండి ఇలా అయిపోయిందేమిటి? బయటకి దూకి కాలికి బుద్ధి చెప్పటం మంచిది, లేదంటే తన జీపును దొంగిలించినందుకు మేడం తన వీపు చీరేస్తుంది అనుకుంటూ జీపులోంచి బంతిలా దూకి లేచి పరుగు అందుకున్నాడు. కాని ఆకాష్ వాణ్ణి వదల్లేదు. అనవసరంగా చస్తావ్, ఆగిపో అంటూ గాల్లోకి కాల్పులు జరిపి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో వాడి కాళ్లకు బ్రేక్ పడింది. ఉన్న చోటే బొమ్మలా నిలబడిపోయాడు. ఆకాష్ వందనాలు జీప్ వద్దకి చేరుకున్నారు. జీపులో ఎవరూ లేరు. సీటు మీద మాత్రం 2 మిషన్ గన్లు, కొన్ని బుల్లెట్ క్లిప్స్ పడున్నాయి. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. ఇంతకీ వీడు జీపు తీసుకొస్తున్నాడంటే తన స్టాఫ్ ఏమయ్యారు, ఎక్కడున్నారు? రే తిరగరా, ఇటు తిరుగు, కరుగ్గా ఆర్డర్ చేశాడు ఆకాష్. చేతులు పైకెత్తి ఇటు తిరిగాడు రిక్కీ. వాడి ముఖంలో ఏడుపొక్కటే తక్కువ. వాడిని చూడగానే గుర్తుపట్టేసింది వందన. మై గాడ్, నువ్వా అంది. వాడు నీకు తెలుసా? ఎగ్జైట్గా అడిగాడు ఆకాష్. తెలుసు, వాడో బద్మాష్, ఎడారి దొంగ. అప్పుడప్పుడు సిటీల్లోకి వచ్చి చేతివాటం చూపిస్తూ ఉంటాడు. రారా, ఇలారా పిలిచింది వాణ్ణి. అంతే. అమ్మా తల్లి, పొరపాటైపోయింది మేడం. మీ జీపని తెలియక దొంగతనం చేసి మహాపాపం చేశాను, క్షమించు తల్లో అంటూ రివ్వున వచ్చి ఆమె కాళ్ల మీద పడిపోయాడు వాడు. నీ నక్క వినయాలు కట్టిపెట్టరా, చెప్పు, ఈ జీపుని ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నావు? లాఠీ అందుకుంటూ గద్దించింది. తారెత్తిపోయాడు రిక్కీ. వద్దు మేడం, నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడ్డా చచ్చిపోతాను, అంతా చెప్పేస్తాను, వదిలేయండి అంటూ బతిమలాడుకున్నాడు. నా సంగతి తెలుసుగా. అయ్యో, తెలియకపోవడం ఏమిటి మేడం? జైసల్మీర్లో మీరిచ్చిన కోటింగ్ చచ్చేదాకా గుర్తుంటుంది. గుడ్. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను దొంగని మేడం, ఎడారిలో ఎక్కడో చోట తిరుగుతూ ఉంటాను. ఈ జీప్ ఎక్కడిది? పోలీసులు క్యాంప్ వేసి నిద్రపోతున్నారు. నేనున్న పరిస్థితిలో ఒంటెని వదిలేసి జీప్ ఎక్కితే బాగుంటుంది అనిపించింది, అంతే. ఈ జీపు దొంగతనం చేసి వస్తున్నాను. అంతవరకు ఆ సంభాషణ వింటున్న ఆకాష్ అసహనంగా చూశాడు. ఎండవేడిమి భరించడం కష్టంగా ఉంది. మనం జీపులో కూర్చుని మాట్లాడుకోవడం బెటర్ కదూ, కమాన్ అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వాటర్ బాటిల్తో ముఖం కడుక్కుని మంచినీరు తాగాడు. రిక్కీని జీపు బాడీలోకి తోసి తను ఎక్కి కూర్చుంది వందన. రిక్కీ అతి వినయంగా చేతులు కట్టు కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పరా, మా స్టాఫ్ ఎక్కడున్నారు అడిగింది. అక్కడ 2 జీపులు, వ్యాను కనిపించాయి. వాళ్లంతా నిద్రపోతున్నారు. ఈ జీపులో నేను పారిపోయి వస్తున్నాను చెప్పాడు రిక్కీ. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు? ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు మేడం. ఎరా, నీ పేరేమిటి? డ్రైవింగ్ సీట్లోంచి వెనక్కి చూస్తూ అడిగాడు ఆకాష్. రిక్కీ చెప్పాడు వాడు. ఈ ఎడారి ప్రాంతాలన్నీ నీకు బాగా తెలుసా? కొట్టిన పిండి సాబ్, తిరుగుతూనే ఉంటాను. అనుమానించదగ్గ మనుషులెవరన్నా నీకు కనిపించారా? అంటే దోపిడి దొంగలా సాబ్? ఏదన్నా బ్యాంకు దోచేశారా? అలాంటి వాళ్ళు కనిపించారా? లేదు లేదు సాబ్. ఆకాష్కి డౌట్ వచ్చేసింది. వెనక సీట్లోకి వచ్చి వందన పక్కకు కూర్చున్నాడు. వాటర్ బాటిల్ ఆమెకు అందించి రిక్కీ వంక సీరియస్గా చూశాడు. నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు, ఏం జరిగింది అడిగాడు.
అబ్బే అదేం లేదు సాబ్. ఒంటెల మీద గాని జీపుల మీద గాని తిరుగుతున్న విద్రోహులు ఎక్కడన్నా నీకు కనిపించారా? కనిపించే ఉండాలి. బ్యాంకు దోపిడీ చేసినట్టు వాళ్ళు నీతో చెప్పారా? లేదు సాబ్, ఆ బాక్సును చూసి నేనే ఊహించాను. ఏ బాక్సు? ఎక్కడ చూశావు? తన నాలుక స్లిప్ అయిందని వెంటనే గ్రహించాడు రిక్కీ. ఇప్పుడు నాలుక ఖర్చుకుని కూడా ప్రయోజనం లేదు. అయినా బుకాయించాలని చూశాడు. లేదు లేదు, నేనేం చూడలేదు, ఊహించాను అన్నాడు. మరుక్షణం వాడి గొంతు మీద రివాల్వర్ని ఆంచాడు ఆకాష్. కరుగ్గా చూశాడు. రిక్కీ ఆ చూపుల వేడికి ఠారెత్తిపోయాడు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. నువ్వు ఏం చూశావో దాచకుండా చెప్పు, బ్రతికిపోతావు అంటూ హెచ్చరించాడు. వద్దు సాబ్, నన్నేం చేయకండి, అంతా చెప్పేస్తాను, ఏదీ దాచను అంటూ తను నల్లకొండ దగ్గర చూసిందంతా చెప్పేశాడు. ఆ తర్వాత తను ఆ బాక్సును దొంగిలించిన సంగతి చెప్పేశాడు. వాడు చెప్పిన సమాచారం వినగానే ఆకాష్ వందనాలు ఆశ్చర్యచకితులయ్యారు. వెతకబోయిన తీగ కాళ్లకు తగలటం అంటారు. కానీ వెతక్కుండానే కాళ్లకు తగిలిన తీగ రిక్కీ. వాడిచ్చింది చాలా అమూల్యమైన సమాచారం. అంతేకాదు, ఆ బ్యాగులో డబ్బు ఉందనుకుని ఎంతో శ్రమపడి ప్రాణాలకు తెగించి వాడు దాన్ని దొంగిలించి వేరే చోటుకు తరలించి దాచి వచ్చిన తీరు నవ్వు పుట్టించింది. ఆ ఇద్దరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక తెల్ల ముఖం వేశాడు రిక్కీ. ఏమైంది సాబ్, ఆ డబ్బంతా మీరే తీసుకోండి సాబ్, 1,00,000 రూపాయలు నాకివ్వండి, ఏదన్నా వ్యాపారం చేసుకు బతుకుతాను, ఈ దొంగ వృత్తి వదిలేస్తాను అన్నాడు. ఇది నచ్చిందిరా, నిజాయితీగా బ్రతకాలని ఆశపడుతున్నావు చూడు, అది మంచి నిర్ణయం. ఇక నుంచి దొంగతనాలు మానేస్తే ఏదో ఒక ఏర్పాటు నేను చేస్తాను. అయితే నువ్వు అనుకుంటున్నట్టు ఆ బాక్స్లో డబ్బు లేదు చెప్పాడు ఆకాష్. అదేమిటి సాబ్, అది డబ్బు పెట్టె కాదా? కాదు, అందులో 2 అణుబాంబులున్నాయి. అది పేలితే మీ రాజస్థాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అంత శక్తివంతమైన బాంబులు. బాప్రే అంటూ నీరసంగా కూలబడిపోయాడు రిక్కీ. ఆ బాంబులు బాక్స్లోనే ఉన్నాయంటావా? అనుమానంగా అడిగింది వందన. షూర్, రేడియేషన్ లీక్ అవ్వకుండా ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్ని ముందే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. బాంబుల్ని అందులోకి షిఫ్ట్ చేశారు. ఆ బాక్స్ తమతో ఉంటే ప్రమాదమని జీపులోంచి ఒంట మీదకు మార్చారు. బడారు గుంపును ఎవరూ సందేహించరు కదా. దీన్ని బట్టి చూస్తే కనీసం 30 నుంచి 40 మంది వరకు ఉగ్రవాదులు ఈ బాంబుల కోసం వచ్చినట్టు డౌట్గా ఉంది. రిక్కీ, నల్లకొండ దగ్గర తెల్లటి యూనిఫామ్లో ఎయిర్ ఫోర్స్ పైలట్ ఒకడు వాళ్లతో ఉన్నాడు కదూ? అవును సాబ్, ఉన్నాడు. ఓకే, మనం వెంటనే బయలుదేరాలి. వందన, మీ స్టాఫ్ని అలర్ట్ చేయాలి. వాళ్ల పొజిషన్ తెలుసుకునే వీలుందా? వైర్లెస్ సిస్టమ్ పనిచేస్తుందేమో చూడు. ఆకాష్ హెచ్చరికతో అలర్ట్ అయింది వందన. అసలు ఆ విషయమే తనకు ఇంతవరకు గుర్తుకు రానందుకు ఆశ్చర్యపడింది. అది తమ డిపార్ట్మెంట్ జీపు. ప్రతి జీపుకు వైర్లెస్ సిస్టమ్ ఉంది. కాదంటే అది కండిషన్లో ఉందో పాడైందో తెలియదు. వెంటనే ఫ్రంట్ సీట్లోకి వెళ్లి సిస్టమ్ ఆన్ చేసింది. అది వర్కింగ్ కండిషన్లోనే ఉంది. వెంటనే లైన్లోకి వచ్చాడు ఎస్ఐ సుధీర్. వందన గొంతు వింటూనే కెవ్వున అరిచినంత హడావిడి చేశాడు. మై గాడ్, ఎక్కడున్నారు మేడం? మీరేమయ్యారో తెలియక 2 రోజుల నుంచి పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాం. మీరెలా ఉన్నారు మేడం అడిగాడు. నేను ఓకే మిస్టర్ సుధీర్, నా జీపులో సిస్టమ్ పాడైంది, అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం వీలు కాలేదు. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాం మేడం, మీ గురించే చింత. పైగా ఈ ఉదయం ఎవడో దొంగ వెధవ మా క్యాంపులోంచి జీప్ ఎత్తుకుపోయాడు. డోంట్ వరీ, ప్రస్తుతం ఆ జీపులోంచే మాట్లాడుతున్నాను. దొంగ ఎవడో కాదు, రిక్కీ. రిక్కీ? ఆ కుర్ర వెధవ, చంపేస్తాను, వాడు కంటపడాలి. ఉన్న 2 వెహికల్స్లోనూ చోటు చాలక నానా అవస్థలు పడుతున్నాం. వాణ్ణి వదలకండి. మరీ టెన్షన్ పడకు సుధీర్, రిక్కీ మాతోనే ఉన్నాడు. వాడు జీపు ఎత్తుకొచ్చి మంచి పనే చేశాడు. లేదంటే ఎడారిలో నడవలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. మీ జీపు ఏమైంది మేడం? తగలబడిపోయింది. శత్రువులు దాన్ని నాశనం చేశారు. శత్రువులా? ఉగ్రవాదులు కనిపించారా? కనిపించారు, అదో పెద్ద కథ. ప్రస్తుతం మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. ఎటు వస్తున్నారు? అదే అర్థం కాలేదు. ప్రస్తుతం పశ్చిమంగానే వస్తున్నాం. మీరు అక్కడే ఉండండి, మేము అటుగా వస్తున్నాం. తెల్లవారి అటుగా ఎవరైనా రావటం చూసారా? లేదు మేడం. ఓకే, మా కోసం వెయిట్ చేయండి, స్టే దేర్ అంటూ ఆర్డర్ చేసి సిస్టమ్ ఆఫ్ చేసింది వందన. మనం బయలుదేరదాం అంటూ స్టీరింగ్ ముందుకు జరిగి ఇంజిన్ స్టార్ట్ చేసింది. ఏరా రిక్కీ, ఆ బాక్స్ దాచిన చోటు నీకు బాగా గుర్తుంది కదా అడిగాడు ఆకాష్. ఈ ఎడారి నా తల్లి లాంటిది సాబ్, ప్రతి అంగుళం నాకు తెలుసు. బాక్స్ను పాడుపడిన గుడి వెనుక భద్రంగా దాచాను. దాన్ని ఎవరు గుర్తుపట్టలేరు ధీమాగా చెప్పాడు రిక్కీ. జీపుని వెనక్కు తిప్పి వేగంగా ముందుకు దూకించింది వందన. గాలిలో అప్పుడే వేడి మొదలైంది. ఎటు చూసినా ఇసుక మైదానాలు, ఇసుక గుట్టలు తప్ప ఏమీ కనిపించలేదు. మనం వెళ్తున్న రూట్ కరెక్టేనా అడిగింది వందన. కరెక్టే మేడం, కొంచెం రైటుకు తీసుకుని నేరుగా పోనీయండి అన్నాడు రిక్కీ. సువిశాలమైన ఇసుక కార్పెట్ మీద ధూళితెరలు రేపుతూ పరుగు తీస్తోంది జీపు. దూరంగా ఎడారిలో సుడిగాలికి పైకి లేస్తున్న ఇసుక ధూళి కనబడుతోంది. అలాంటివి 1/2 డజను కనిపిస్తున్నాయి.
ఆకాశంలో ఇప్పుడిప్పుడే నల్లటి మబ్బులు తోసుకొస్తున్నాయి. వందన, వాతావరణం మారుతున్నట్టుంది, గమనించావా? ఆకాశాన్ని పరిశీలిస్తూ అడిగాడు ఆకాష్. అవును, ఉత్తరంగా చూడు, నల్ల మబ్బులు. ఇంకో గంట వరకు సూర్యుడు కనిపించడనుకుంటాను. వర్షం పడినా ఆశ్చర్యం లేదు. ఇదేదో 3 కాలాల సంధి సమయంలా ఉంది. ఎండాకాలమో శీతాకాలమో ఏదీ అర్థం కావటం లేదు అంది వందన. ఇందులో అర్థం కానిదేముంది మేడం? ఎండ కాస్తే ఎండాకాలం, చలి పెడితే శీతాకాలం, వాన పడితే వానాకాలం. కాదంటే ఒకప్పుడు 4 మాసాలకి ఒక కాలం మారేదట. ఇప్పుడు 2-3 రోజులకే మారిపోతుంది, అంతే తేడా. కలికాలమట కదా అన్నాడు ఎంతో తెలిసిన వాళ్ళ రిక్కి. నీకు చాలా విషయాలు తెలుసనుకుంటాను. ఇన్ని తెలిసిన వాడివి దొంగతనాలు ఎందుకురా చేస్తావు? అడిగాడు ఆకాష్. ఏం చేయమంటారు సాబ్? కాళ్ళు చేతులు ఇచ్చిన దేవుడు జానడు పొట్ట కూడా ఇచ్చాడు. ఆకలి, బతకాలి కదా. పక్క మనిషి ఆకలితో చస్తున్నా పట్టించుకొని రోజులు వచ్చేశాయి. అందుకే సాబ్ దొంగనయ్యాను. మీరు నాకు దారి చూపించండి, ఈ వృత్తి మానేస్తాను. రిక్కీ మాటలకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆకాష్. ఇంకో గంటలో సూర్యుడు కనిపించడనుకుంటాను అంది అంత క్రితం వందన. ఆమె చెప్పిన పావుగంటలోనే నల్లమబ్బులు సూర్యుడిని మింగేశాయి. దాంతో ఎడారి మీద ఎండ అదృశ్యమై వేడి నుంచి కొంత ఉపశమనం లభించింది. అంతలోనే నరుతిగా చల్లటి గాలులు దూసుకురావటం ఆరంభించాయి. సరిగ్గా అప్పుడే ఎగువన ఆకాశంలో రాబందులు కొన్ని చక్కర్లు కొట్టడం గమనించాడు ఆకాష్. అవి రాబందులే కదూ? అడిగాడు. అవును సాబ్, అక్కడేదో ఎడారి జంతువు చచ్చినట్టుంది. పీక్కు తినటానికి రెడీ అవుతున్నాయి. సాధారణంగా వీటికన్నా ముందే అక్కడ నక్కలు ఉంటాయి సాబ్. చచ్చిన జంతువుల జాడని అవి చాలా త్వరగా పసిగట్టేస్తాయి అన్నాడు రాబందుల్ని గమనిస్తూ రిక్కీ. ఎగువన ఇసుక గుట్టలు కనబడుతున్నాయి. వాటి అవతల తిరుగుతున్నాయి రాబందులు. 10 నిమిషాల ప్రయాణం తర్వాత ఇసుక గుట్టల్ని దాటింది జీపు. ఎగువన చచ్చిన జంతువు స్పష్టంగా కనబడుతోంది. అది ఒక ఒంటె శరీరం. ఇసుక మీద అడ్డంగా పడుంది. అప్పటికే 1/2 డజన్ నక్కలు అక్కడ చేరి తినటం ఆరంభించాయి. ఇప్పుడిప్పుడే రాబందులు నేలకి వాల్తున్నాయి. జీపు సౌండ్ విని రాబందులు గాల్లోకి ఎగరగా నక్కలు దూరంగా పరుగుతీశాయి. జీపు ఒంటె మృతకళేబరం సమీపంగానే ముందుకు సాగింది. ఆ ఒంటెను చూస్తున్న రిక్కీకి రాకూడని డౌట్ ఒకటి వచ్చింది. ఆపండి జీప్, ఆపండి అని అరిచాడు. సడన్ బ్రేక్తో జీప్ ఆపింది వందన. ఏమిట్రా, ఏమైంది అని అడిగింది. ఆమెకు బదులు చెప్పలేదు రిక్కీ. జీపు ఆగిన మరుక్షణం కిందకి దూకి వేగంగా ఆ ఒంటె వద్దకు పరిగెత్తాడు. మెడ పొడవునా చాపి పడుకుంది ఒంటె. దాని కళ్ళు తననే చూస్తున్నట్టున్నాయి. దాన్ని చూడగానే గుర్తుపట్టేశాడు రిక్కీ. అంతే. బింటూ, ఒరే బింటూ అని పెద్దగా రోదిస్తూ దాని పక్కన కూలబడిపోయి దాని తలను ఒళ్ళోకి తీసుకున్నాడు. తప్పు చేశాన్రా, నిన్ను వదిలేసి పెద్ద తప్పు చేశాన్రా. నీ చావుకి కారణమయ్యాన్రా, క్షమించరా బింటూ అంటూ గుండెలు బాదుకుంటూ పెద్ద పెట్టున ఏడుస్తుంటే ఆకాష్ వందనాల గుండెలు జాలితో నిండిపోయాయి. జీపు ఇంజన్ ఆఫ్ చేసింది వందన. ఇద్దరూ ఒంటె దగ్గరకు వచ్చారు. ఒంటె శరీరం మీద గాయాల్ని చూశాడు ఆకాష్. డౌట్ లేదు, ఎవరో దీన్ని మిషన్ గన్తో కాల్చి చంపేశారు అన్నాడు. అతడి మాటలు అక్షర సత్యాలు. ఒంటె బాడీ జల్లెళ్లా తూట్లు పడింది. దాని నెత్తురుతో ఇసుక ఎర్రబారింది. అవును ఆకాష్, దీన్ని కాల్చి చంపి అరగంట దాటదు. బాడీలోంచి ఇంకా నెత్తురు వస్తోంది, గమనించావా అంది వందన. అమాయక ప్రాణి, దీన్ని ఎవరు చంపి ఉంటారు అనుమానంగా అడిగాడు ఆకాష్. వాళ్లే సార్, ఆ రాక్షసులే అయి ఉంటారు. నా బింటూని నిర్దాక్షిణ్యంగా చంపేశారు సార్. తనను వదిలిపోవద్దని ఎంతో మొరాయించింది. నా వెనకే పరిగెత్తుకొచ్చింది. నాకే బుద్ధి లేదు, వదిలేశాను. ఇది వాళ్ల కంట పడుతుంది అనుకోలేదు. అరే బింటూ, నన్ను క్షమించరా అంటూ తిరిగి ఒంటె మీద పడి బావురుమన్నాడు రిక్కీ. ఆకాష్ వచ్చి అతడి పక్కన కూర్చున్నాడు. సారీ రిక్కీ, మీ బింటూ చనిపోయినందుకు మాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు మనమేమీ చేయలేం. దీన్ని ఎవరు చంపారనుకుంటున్నావు అనునయంగా అడిగాడు. వాళ్లే సార్, ఆ కుస్రుగాడు, వాడి మనుషులు. రాత్రి వాళ్ల క్యాంప్లోంచే కదా ఆ బాక్స్ ఎత్తుకొచ్చాను. బింటూ వాళ్లకి తెలుసు. వాళ్ళు దీన్ని చూసి ఉంటారు. నా మీద కోపం దీని మీద చూపించారు. పిచ్చి కుక్కను తరిమినట్టు దీన్ని తరిమి తరిమి కాల్చి చంపేశారు. డౌట్ లేదు సార్, వాళ్లే చంపారు అన్నాడు. ఆ మాటలు వినగానే ఉలిక్కి పడింది వందన. ఆకాష్ ఆలోచనలో పడ్డాడు. చివ్వున లేచి వందన వంక చూశాడు. అతడి మనసులో ఏదో ఫ్లాష్ అవుతోంది. వందన, ఈ ప్రాంతాన్ని చెక్ చేయి. ఇసుకలో ఒంటెల పాదాల గుర్తులు గాని జీపు టైర్ల గుర్తులు గాని కనిపిస్తాయేమో చూడు త్వరగా అని అరుస్తూ ఇసుక నేలను పరిశీలించటం ఆరంభించాడు. మరోపక్క వందన కూడా ఆ పనిలోనే చుట్టుపక్కల తిరిగింది. ఆ ఇద్దరి పరిశోధనలో తేలిందేమంటే కనీసం డజనుకు పైగా ఒంటెలు లేదా 3 జీపులు బింటూను వేటాడే కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇసుకలో చాలా చోట్ల స్పష్టంగానే కనిపిస్తున్నాయి గుర్తులు. వాళ్లంతా తూర్పు ఆగ్నేయంగా ప్రయాణం చేసినట్టు స్పష్టమవుతోంది. ఒంటె దగ్గర కూర్చుని విలపిస్తున్న రిక్కీని బలవంతంగా యువతలకు లాగాడు ఆకాష్.
బాక్స్ కోసం వాళ్ళు వెళ్తున్నారు. మనం త్వరపడాలి. పద పోదాం అన్నాడు. బింటూ, సార్ దాన్ని పాతిపెట్టి వెళ్ళిపోదాం సార్ కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు వాడు. ఏరా, పాతిపెట్టే సమయం లేదు. దాన్ని చంపిన వాళ్ల మీద కోపం లేదా? పగా ప్రతీకారం తీర్చుకోవాలని లేదా? ఉంది సాబ్, వాళ్ళు కనపడాలి. నా దగ్గర మిషన్ గన్తో కాల్చి పారేస్తాను. అయితే పద. వాళ్ళు బాక్స్ వద్దకు చేరుకునే లోపలే మనం వాళ్ల మీద దాడి చేయాలి. ఆ సంభాషణ వింటున్న వందనకు ఏమీ అర్థం కాలేదు. ఆకాష్, ఆ బాక్స్ దాచిన చోటు వాళ్ళు ఎలా కనిపెట్టగలరు అని అడిగింది. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు వందన. ఆ సిద్ధార్థ వాళ్లతో ఉన్నాడు. బాంబు జాడ తెలుసుకోవటానికి వాడి దగ్గర ఎలక్ట్రానిక్ పరికరం ఏదో ఉండే ఉంటుంది. వాళ్లంతా ముందు జాగ్రత్తలోనే వచ్చారు. కానీ రిక్కీ చెప్పింది నువ్వు మర్చిపోయావు. బాక్స్ను జీపులోంచి ఒంటె మీదకు చేర్చాక వాళ్లంతా జీపుల్లో వెళ్ళిపోయారు. ఎరా రిక్కీ, అవునా? అవును మేడం, వెళ్ళిపోయారు. కలిసి ప్రయాణం మంచిది కాదని విడిపోయి ఉంటారు. బాక్స్ మిస్ అవ్వగానే కుస్రు సిద్ధార్థకి తెలియపరిచి ఉంటాడు. మొత్తం అందరూ కలిసి బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. డౌట్ లేదు. ఇక్కడ ఒంటెల పాదాల గుర్తులతో పాటు జీపు టైర్ల గుర్తులు కూడా ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. మనం త్వరగా మీ స్టాఫ్ని కలుసుకోవాలి. కమోన్. ఆకాష్ వేగంగా జీప్ వైపు అడుగులు వేశాడు. రిక్కీ కన్నీళ్లు తుడుచుకుని బింటూ శరీరాన్ని వదల్లేక వదిలేస్తూ తిరిగి తిరిగి చూస్తూ వచ్చి జీప్ ఎక్కాడు. వందన కూడా జీప్లోకి రాగానే జీప్ స్టార్ట్ చేశాడు ఆకాష్. అక్కడి నుంచి జీప్ కదిలిన వెంటనే అటు నుంచి నక్కలు, ఇటు నుంచి రాబందులు ఒకేసారి ఆ ఒంటె కళేబరాన్ని చుట్టుముట్టాయి. రిక్కీ, నీ దగ్గర 2 మిషన్ గన్లున్నాయి కదూ? జీప్ వేగం పెంచుతూ అడిగాడు ఆకాష్. అవును సాబ్, బుల్లెట్లు కూడా సరిపడా ఉన్నాయి చెప్పాడు రిక్కీ. గుడ్. ఒక గన్ వందన మేడంకి ఇవ్వు. లోడ్ చేసి రెడీగా ఉంచండి. వందన, ఓసారి మీ స్టాఫ్తో మాట్లాడు. ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకో. రిక్కీ గన్స్ లోడ్ చేశాడు. వందన వైర్లెస్ సిస్టమ్ ఆన్ చేసింది. ఎస్ఐ సుధీర్ లైన్లోకి వచ్చాడు. అతడు చెప్పిన గుర్తుల్ని ఆధారం చేసుకుని ప్రయాణిస్తూ సరిగ్గా 20 నిమిషాలకు పోలీస్ వెహికల్స్ను చేరుకున్నారు. వందనను చూడగానే స్టాఫ్ అంతా సంతోషించారు. అందర్నీ పలకరించి ఉత్సాహపరిచింది వందన. ఆకాష్ని వాళ్లకి పరిచయం చేసింది. రిక్కీ తను జీప్ దొంగతనం చేసినందుకు సారీ చెప్పాడు. ఖుస్రు వర్గం గురించి ఎంక్వైరీ చేశాడు ఆకాష్. కానీ వాళ్ళెవరూ పోలీసులకు ఎదురుపడలేదని తెలిసింది. సరి మనం లేట్ చేయకూడదు. వాళ్ళు పాడుబడిన గుడికి చేరుకునే లోపల మనం ఆ బాక్స్ని స్వాధీనం చేసుకోవాలి. బయలుదేరండి త్వరగా అంటూ హెచ్చరించి రిక్కీని జీప్ స్టార్ట్ చేయమన్నాడు ఆకాష్. 2 జీపులు, ఒక వ్యాన్ అంతా సర్దు కూర్చున్నారు. తనకు తెలిసిన దిశగా శిథిలమైన గుహ వైపు జీపును వేగంగా దూకించాడు రిక్కీ. పోలీస్ వాహనాలు ఆ జీపుని అనుసరించాయి. ఇంతలో ఈదురుగాలితో పాటు సన్నటి తుంపర జల్లుతో కూడిన వర్షం కూడా ఆరంభించింది. ఇక్కడ మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తరువాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో, ఈ నవల కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.